హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం ఇంకొన్ని క్వశ్చన్స్ అనేవి ప్రైమ్ నెంబర్స్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ప్రీవియస్ క్లాస్లో మనం ఏమేమి డిస్కస్ చేసాం? సో పార్ట్ 1లో 2 క్వశ్చన్స్ డిస్కస్ చేసాం, పార్ట్ 2లో 2 డిస్కస్ చేసాం అన్నాం కదా. అవి ఏ క్వశ్చన్స్ అంటే ప్రింట్ ప్రైమ్ నెంబర్స్ ఇన్ గివెన్ రేంజ్. సో ఒక రేంజ్ అనేది ఇస్తే ఆ రేంజ్ మధ్యలో ఉన్న, ఆ స్టార్టింగ్ ఆ ఎండింగ్ పొజిషన్ మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏమేమైతే ఉంటాయో వాటిని ప్రింట్ చేయడం ఎలా అనేది డిస్కస్ చేసాం. తర్వాత 1 to n నెంబర్స్ మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఎన్ని అని కౌంట్ చేసేది. సో ఫస్ట్ ఇది ఏం చూసాము, ఎన్ని అయితే ఉంటాయో అన్నీ కూడా ప్రింట్ అయిపోవాలి. తర్వాత ప్రోగ్రాంలో ఏం చేసాము, అసలు ప్రైమ్ నెంబర్స్ యొక్క కౌంట్ ఎంత అనేది మనము ఇక్కడ కౌంట్ అనేది మనం డిస్ప్లే చేస్తున్నాం. ఓకే కదా? సో ఇవి 2 ప్రోగ్రామ్స్ మనం లాస్ట్ మన పార్ట్లోనే చూసామన్నమాట. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే సమ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. ఓకేనా? సో సమ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్, మీకు ఈ సమ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కొంచెం ఈజీగా అవ్వాలంటే మీరు ఒకసారి ప్రీవియస్ వీడియో చూడండి. ఆ వీడియో చూసుకున్నట్లయితే మీకు ఆ వీడియోకి ఈ వీడియోకి సేమ్ సిమిలారిటీ అనేది కనిపిస్తుంది. సో మీకు ఇంకొంచెం ఈజీ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ ఒక ఎన్ అనేది తీసుకుంటున్నాం, ఎందుకంటే ఒక రేంజ్ అనేది ఉండదు కదా. సో నేను ఏదైతే లాస్ట్ క్లాస్లో చెప్పానో సేమ్ అదే మనకి ఏదైతే కౌంట్కి యూజ్ చేసామో ఆ కౌంట్ అంటే ప్రైమ్ నెంబర్స్ని కౌంట్ చేయడానికి ఏదైతే ప్రోగ్రామ్ యూజ్ చేసామో అదే ప్రోగ్రామ్ని సేమ్ మనం ఇక్కడ కూడా యూజ్ చేస్తాం. సో ఏమీ మార్చట్లేదు, కాకపోతే అక్కడ మనం ప్రైమ్ కౌంట్ అనేదాన్ని యూజ్ చేసాం. ఎందుకు? మనకి అక్కడ కౌంట్ కావాలి కాబట్టి. ఇక్కడ ఏం కావాలి, మనకి సమ్ కావాలి కాబట్టి ఇక్కడ మనం ప్రైమ్ సమ్ అనేదాన్ని యూజ్ చేస్తున్నాం. అంతే తేడా, ఇంకేం లేదు. ఓకేనా? సో చూద్దాం. ఇక్కడ నేను ఫర్ లూప్ తీసుకుంటున్నాను, ఫర్ ఎస్ ఇన్ రేంజ్ అనేసి. ఎస్ ఇన్ రేంజ్లోన నేను 1,n+1 అనేదాన్ని తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను n వాల్యూ అనేదాన్ని 10 తీసుకున్నాను అనుకోండి. సో 10 తీసుకుంటే నాకు వాల్యూస్ 1 to 10 వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతాయి. ఎందుకంటే n+1 అంటే ఎంత, 11. సో 1 to 11 అనేది రేంజ్ అయితే మనకి 11 - 1 ఓన్లీ 10. సో 1 to 10 వాల్యూస్ మాత్రమే మనము తీసుకోగలం. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే సో ఎస్ వాల్యూస్ ఏమేమి అవుతాయి మనకి. సో ఎస్ ఈక్వల్ టు ఎస్ వాల్యూస్ 1, 2, 3 అప్ టు ఎక్కడి వరకు మనకి 10 వరకు ఎస్ వాల్యూస్. తర్వాత ఫర్ ఐ ఇన్ రేంజ్, ఫర్ ఐ ఇన్ రేంజ్లోన మనకి ఇక్కడ ఏంటి, సో ఎస్ ఏదైతే అవుతుందో దాని ప్రకారం మనకి రేంజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఎస్ అనేది 10 కాబట్టి దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఐ వాల్యూస్ ఏమవుతాయి, 1, s+1. ఎస్ అంటే ఫస్ట్ ఎస్ ఇక్కడ మనకి ఏంటి 1 తీసుకుంటాము. సో ఇక్కడ ఎస్ ఎంత అవుతుంది, 1 అవుతుంది. సో 1+1 అంటే ఎంత, 2. 1 to 2 అనేది రేంజ్, కానీ మనకి 2 - 1 అంటే ఓన్లీ 1 వరకే కన్సిడర్ చేస్తుంది. ఓకేనా? 2 - 1 అంటే ఓన్లీ మనకి 1 వరకే కన్సిడర్ చేస్తుంది. అంటే 1తో స్టార్ట్ అవుతుంది, 1తోనే ఎండ్ అయిపోతుంది, 2 వరకు వెళ్ళదు. ఎందుకంటే 2 అనేది రేంజ్, కానీ మనం ఒక వాల్యూని కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఇక్కడ ఇఫ్ బ్లాక్లోకి వస్తాం. ఇఫ్ బ్లాక్లోకి వచ్చినప్పుడు మనకి ఎస్ వాల్యూ ఎంత, 1. అదేవిధంగా ఐ వాల్యూ కూడా 1. సో 1 - 1 = 0 అవును. 1 1s 1 కదా. సో అప్పుడు కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కౌంట్ అనేది ఎంత ఇంక్రీజ్ అవుతుంది, ఆల్రెడీ మనం కౌంట్ అనేదాన్ని ఇక్కడ 0తో డిఫైన్ చేసుకున్నాము. ఎందుకంటే సో కౌంట్ ఎందుకు అంటే ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, అసలు ఎప్పుడైతే ప్రైమ్ నెంబర్ ఒక నెంబర్కి 2 ఫ్యాక్టర్స్ ఉంటాయో అప్పుడు మాత్రమే అది ప్రైమ్ నెంబర్స్ అవుతుంది. ఎగ్జాక్ట్గా 2 ఫ్యాక్టర్సే ఉండాలి, అంతకన్నా తక్కువ ఉన్నా అంతకన్నా ఎక్కువ ఉన్నా అది ప్రైమ్ నెంబర్స్ కాదు. సో ఎప్పుడైతే 2 ఫ్యాక్టర్స్ ఉంటాయో అదే కదా ప్రైమ్ నెంబర్. సో అది 2 ఫ్యాక్టర్స్ ఎగ్జాక్ట్గా ఉందా లేదా అని మనకి ఎలా తెలుస్తుంది, దాన్ని కౌంట్ చేస్తే తెలుస్తుంది. అవునా? సో దాన్ని కౌంట్ చేయాలంటే మనకి ఇక్కడ కౌంట్ అనే వేరియబుల్ తీసుకున్నాను, దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ 0తో డిఫైన్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనకి ఏంటవుతుంది, ఎప్పుడైతే కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుందో అప్పుడు కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి 1 - 1 అనేది అయింది కాబట్టి ఇక్కడ కౌంట్ అనేది ఇంక్రీజ్ చేశాను. సో 1 అయ్యింది. 1 అయిపోయిన తర్వాత సో ఇక్కడ మనకి 1 అయిపోయింది కదా. సో ఇక్కడ ఇంకా 1, 2 ఉందనుకో, అప్పుడు 1 - 2 కూడా చెక్ చేయాలి. కానీ ఇక్కడ ఓన్లీ i = 1 కదా ఉంది. సో అక్కడ అంటే ఇక్కడతో ఈ ఫర్ లూప్ అనేది అయిపోయింది.
అంటే ఇక్కడతో ఈ ఫర్ లూప్ అనేది అయిపోయింది కాబట్టి ఫర్ లూప్ కిందనున్న ఇఫ్ బ్లాక్లోకి రావాలి. ఈ ఇఫ్ బ్లాక్లోకి ఏంటి, ఎప్పుడైతే కౌంట్ ఈక్వల్ టు 2 అవుతుందో అప్పుడే ఆ బ్లాక్లోకి రావడానికి అవుతుంది. సో ఇక్కడ కౌంట్ మనకి ఎంత వచ్చింది, 1 వచ్చింది. సో 1 ఈక్వల్ టు 2 కాదు కదా. సో ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వలేదు. అప్పుడు ఇది మళ్ళీ డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోతుంది, డైరెక్ట్గా మళ్ళీ ఈ యొక్క స్టార్టింగ్ ఫర్ లూప్కి వెళ్ళిపోతుంది. ఈసారి ఎస్ వాల్యూ ఎంత అవుతుంది, 2 అవుతుంది. సో 2 అయితే ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ ఎంత, ఐ వాల్యూ 1. తర్వాత ఎస్ ప్లస్ 1 అంటే 2 + 1 3 మాట. సో 3 అనేది రేంజ్ అయితే 1 to 3 అనేది రేంజ్ అయితే 3 - 1 అంటే 2. అంటే 1 to 2 వాల్యూస్ మాత్రమే మనం కన్సిడర్ చేసుకోవాలి. అంటే 1, 2 మాత్రమే ఐ వాల్యూస్ అవుతాయి. సో ఇప్పుడు ఏంటవుతుంది, ఎస్ అంటే ఇప్పుడు మనకి ఎంత, 2. సో ఫస్ట్ ఐ అంటే ఎంత, 1. సో 2 mod 1. అదేవిధంగా 2 mod 2. 2 mod 3 తీసుకోకూడదా, తీసుకోవచ్చా, తీసుకోకూడదు. ఎందుకంటే అది రేంజ్ వాల్యూస్ అనేవి కన్సిడర్ చేయకూడదు రేంజ్ వరకును. ఓకేనా, -1 వరకు కన్సిడర్ చేయాలి. సో ఇప్పుడు చెక్ చేస్తాం 2 mod 1 = 0 అవునా కాదా. సో అవునా కాదా, అవును. సో 1 2s are 2 కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తాము, కౌంట్ అనేది ఇక్కడ మనకి ఎంత ఉంది, ఇనిషియల్గా 0 ఉంది కాబట్టి దాన్ని ఏం చేస్తాం, 1తో మనం ఇంక్రీజ్ చేస్తాం. సో 1 అయింది. ఇప్పుడు 0 ఉన్నది ఫస్ట్, ఇప్పుడు 1 అయింది. తర్వాత 2 mod 2. సో 2 1s are 2 కదా. సో 2 1s are 2 అంటే ఇది కూడా కండిషన్ అనేది సక్సెస్ అవుతుంది. అంటే ఏంటంటే మనం ఏం చెక్ చేస్తున్నామంటే 1 టేబుల్లో 2 అనేది వస్తుందా లేదా, అదేవిధంగా 2 టేబుల్లో 2 అనేది వస్తుందా లేదా అని చెక్ చేస్తున్నాం. సో 1 2s are 2. సో వస్తుంది కాబట్టి ఫస్ట్ ఇది సాటిస్ఫై అయింది. 2 1s are 2 వస్తుంది కాబట్టి ఇది కూడా సాటిస్ఫై అయింది. కాబట్టి ఇప్పుడు ఏంటి, కౌంట్లోకి వెళ్తాం. సో ఇక్కడ బ్లాక్లోకి వెళ్ళినప్పుడు కౌంట్ ఇంక్రీజ్ చేయాలి. సో ఆల్రెడీ మనకి కౌంట్ ఎంత ఉంది, 1 ఉంది కాబట్టి ఇప్పుడు కౌంట్ ఎంత, 2. సో ఇక్కడతోటి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 2 mod 3 చేద్దామంటే లేదు కాబట్టి మనకి ఈ ఫర్ లూప్ అనేది క్లోజ్ అయిపోయి ఇఫ్ బ్లాక్లోకి వచ్చేస్తాము. సో ఇప్పుడు కౌంట్ ఎంత ఉంది, మనకి 2 ఉంది. సో 2 = 2 అవునా కాదా. సో కండిషన్ సక్సెస్ అయింది. 2 = 2 అవును. ఇప్పుడు ఏం చేయాలి, ప్రైమ్ సమ్ చేయాలి. సో దానికన్నా ముందు ప్రైమ్ సమ్ అనేది 0తో డిఫైన్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనకి ఏంటి, సమ్ కావాలి కాబట్టి ప్రైమ్ నెంబర్స్ అనేది ఒక్కొక్కటిగా సమ్ నేను డిఫైన్ చేసుకుంటున్నాను అనమాట. సో ప్రైమ్ సమ్ ఫస్ట్ మనకి ఇనిషియల్గా ఎంత ఉంది మనకి, సో ఇనిషియల్గా మనకి ఎంత ఉంది అంటే 0 ఉంది. సో 0 = ఎంత, 0 ఇక్కడ ఏంటి నేను యాడ్ చేస్తున్నాను, ఎస్ని యాడ్ చేస్తున్నాను. మనము ఎస్ ఇక్కడ మనకి ఏంటి ఫస్ట్, సో ఫస్ట్ మనకి ఇక్కడ తీసుకున్న ఎస్ ఏంటి, 2 అవునా. ఎప్పుడైతే 2 అనేది ఎస్గా తీసుకుంటామో అప్పుడే కదా కౌంట్ అనేది 2 అయింది. కాబట్టి ఎప్పుడైతే కౌంట్ అనేది 2 అవుతుందో, ఎప్పుడైతే ఇఫ్ బ్లాక్ అనేది సాటిస్ఫై అవుతుందో ఆ ఎస్ని మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. మిగతా ఎస్ని అన్నిటిని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి 0 + 2 = ఎంత, 2. సో ఇప్పుడు మనకి ప్రెసెంట్ ప్రైమ్ సమ్ అనేది 2 ఉంది. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాము, ఈ ఫర్ లూప్కి వెళ్ళిపోతాం. ఈ ఫర్ లూప్కి వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చెక్ చేస్తాం, 3ని చెక్ చేస్తాం. నెక్స్ట్ ఎస్ ఏంటి, 3. సో 3తో చెక్ చేస్తాము. మనకి 3 అనేది ప్రైమ్ నెంబర్ అవునా కాదా, అవును. సో ప్రైమ్ నెంబర్ అవును కాబట్టి అంటే నేను మొత్తం ప్రాసెస్ అనేది చేయట్లేదు. ఆల్రెడీ మనకి ఏంటేటి ఉన్నాయి, ప్రైమ్ నెంబర్స్ 2, 3, 5, 7 అని ఉన్నాయని నాకు తెలుసు కాబట్టి, మన అందరికీ కూడా మాన్యువల్గా తెలుసు కాబట్టి నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. ఎందుకంటే అంత పెద్ద ప్రాసెస్ ఆల్రెడీ నేను 1కి చెప్పాను, 2కి కూడా చెప్పాను. సో ఇదే విధంగా 3కి 4 5 6 7 8 9 10 వరకు చెయ్యండి మీరు. ఓకేనా, సో నేను ఇంకా లాస్ట్గా ఇక్కడ 2 3 5 7 అనేది ఆల్రెడీ మనకి ప్రైమ్ నెంబర్స్ తెలుసు కాబట్టి సో వాటిని యాడ్ చేస్తున్నాను. 2 + 3 + 5 + 7 అనేది మనకి అవుతుంది అన్నమాట. ఓకేనా, మిగతా వాల్యూస్ తీసుకోకూడదు అంటే తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు అంటే అవి మనకి ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వవు కాబట్టి ఏదైతే సాటిస్ఫై అవుతాయో వాటిని మాత్రమే తీసుకుంటాం. సో 2 + 3 అంటే ఎంత, 5. 5 + 5 అంటే 10. 10 + 7 అంటే ఎంత, 17. సో మనకి ఇప్పుడు ప్రైమ్ సమ్ మనం ఏం ప్రింట్ చేస్తున్నాం, ప్రైమ్ సమ్ అనేది. అదే ప్రీవియస్ క్లాస్లో అయితే మనం ఏం ప్రింట్ చేసాం, మనకి కౌంట్ కావాలి కాబట్టి ప్రైమ్ కౌంట్ని ప్రింట్ చేసాం. అదే ఇప్పుడైతే సమ్ కావాలి కాబట్టి ప్రైమ్ సమ్ అనేదాన్ని ప్రింట్ చేస్తున్నాం. సో ప్రైమ్ సమ్ ఎంత, 17. సో ఒక్కసారి మనం అవుట్పుట్ అనేదాన్ని చూద్దాం.
సో ఎంటర్ అనే నెంబర్ అడుగుతున్నారు, నేను 10 అనేది n వాల్యూగా తీసుకుంటున్నాను కాబట్టి 10 ఇస్తాను. సో మనకి ఎంత ప్రింట్ అవ్వాలి, ప్రైమ్ సమ్ 17 అనేది ప్రింట్ అవ్వాలి. సో చూసారా ప్రైమ్ సమ్ అనేది ఎంత ప్రింట్ అయింది, 17 అని ప్రింట్ అయింది. సో మీరు ఇంకే వాల్యూస్ ఇచ్చినా కూడా అది వర్క్ అవుతుంది. ఓకేనా. సో అర్థమైంది కదా సమ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. మీరు ఒక్కసారి ప్రీవియస్ వీడియో ప్రైమ్ కౌంట్ ఎలా చేయాలి అనేది చూసారంటే మీకు ఈ వీడియో కూడా అర్థమైపోతుంది. ఎందుకంటే ప్రైమ్ కౌంట్ ప్రైమ్ సమ్ రెండు కూడా ఒకేలా సిమిలర్గా ఉంటాయి. కాకపోతే అక్కడ ప్రైమ్ కౌంట్ ఉంటుంది, ఇక్కడ ప్రైమ్ సమ్ ఉంటుంది. అక్కడ 1తో ఇంక్రీజ్ చేస్తాము, ఇక్కడ ప్లస్ ఎస్ అనేది చేస్తాము. ఓకేనా, అదే డిఫరెన్స్, మిగతా అంతా సేమ్. ఇక్కడ సెకండ్ ప్రోగ్రామ్ వచ్చేసరికి ఏంటంటే ప్రింట్ ప్రైమ్ నెంబర్స్ యూజింగ్ ఫంక్షన్. మీరు ఒక్కసారి పార్ట్ 1 చూసుకున్నట్లయితే నేను కౌంట్ మెథడ్ అనే దాన్ని యూజ్ చేసుకొని మనం ఎలా ప్రైమ్ నెంబర్స్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం అనేదాన్ని చెప్పాను. సో ఇక్కడ సేమ్ ప్రోగ్రామ్, కాకపోతే డెఫ్ అనేది ఒక్కటి, అంటే ఫంక్షన్ అనేది ఒక్కటే యాడ్ చేస్తాం అన్నమాట, అంతే. ఏంటి అంటే సో ఇక చూసుకుంటాం డెఫ్. సో ఫంక్షన్ అనే దాన్ని ఎలా డిక్లేర్ చేస్తాము, డెఫ్ అనే కీవర్డ్ తీసుకుంటాము, ఒక ఫంక్షన్ నేమ్ తీసుకుంటాము, పెరాంథసిస్లో పారామీటర్ అనేదాన్ని తీసుకుంటాం. అంటే n వాల్యూ మనకి ఏ రేంజ్ వరకు కావాలి అనేది చెప్పడానికి n వాల్యూ తీసుకుంటాం. సో డెఫ్ నేను ప్రైమ్ అనే ఫంక్షన్ నేమ్ తీసుకుంటున్నాను ఆఫ్ n. ఓకేనా, ఇప్పుడు ఏం చేసుకుంటున్నానంటే ఫర్ i in range 1, n వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఎంత తీసుకుంటున్నాను నేను అంటే n వాల్యూ వచ్చేసరికి నేను 12 తీసుకున్నాను కదా. ఇప్పుడు ఈ 11 తీసుకుంటున్నాను. n వాల్యూ 11 తీసుకుంటే n+1 అంటే ఎంత, 12. సో 12 అనేది రేంజ్. సో 1 to 12 అనేది రేంజ్. కానీ మనం ఎక్కడి వరకు వాల్యూస్ కన్సిడర్ చేసుకోవచ్చు, 12 - 1 అంటే 11 వరకు మాత్రమే వాల్యూస్ అనేవి కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే 1 to 11 వరకు వాల్యూస్ తీసుకోవచ్చు, 12 అనేది తీసుకోకూడదు. రేంజ్లో ఉంది కదా అని 12 తీసుకోకూడదు. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏంటి మన n వాల్యూ మనకి ఇప్పుడు ఎంత వచ్చింది, 11 అనేది తీసుకున్నాము. కాబట్టి ఇప్పుడు i వాల్యూస్ ఏమవుతాయి, 1, 2, 3 అప్ టు ఎక్కడ వరకు 11 వరకు i వాల్యూస్ మాట. సో ఇప్పుడు చూద్దాం ఇఫ్ n mod i = 0 అవుతుందా లేదా. ఇప్పుడు n ఎంత మనకి ఇక్కడ, n ఏం తీసుకున్నాం, 11 తీసుకున్నాము. 11 మాడ్యులస్ i అన్నాం కదా. సో 11 మాడ్యులస్ i అంటే ఎంత మనకి ఇక్కడ, సో ఫస్ట్ i ఎంత, 1. సో 1తో చెక్ చేస్తాం. అప్పుడు తర్వాత 11 మాడ్యులస్ 2, అదేవిధంగా 11 మాడ్యులస్ 3, అలాగా మనం ఎక్కడ చెక్ చేస్తాము, 11 మాడ్యులస్ 11 వరకు చెక్ చేస్తాం. ఓకేనా. సో ఫస్ట్ 11 మాడ్యులస్ 1 అనేది చెక్ చేస్తాము. అది కండిషన్ అనేది సాటిస్ఫై చేస్తుందా లేదో చూస్తాం. సో ఇక్కడ ఏంటి, 1 టేబుల్లో 11 అనేది వస్తుందా రాదా అని చెక్ చేస్తాం. సో 1 11s 11 అంటే కండిషన్ అనేది ఏమైంది, సాటిస్ఫై అయ్యింది. సో దానికన్నా ముందు ఏం చేస్తున్నాం, కౌంట్ అనేదాన్ని డిఫైన్ చేసుకుంటున్నాము. సో డిఫైన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాం, కౌంట్ అనేదాన్ని ఇంక్రీజ్ చేస్తున్నాం. సో ఇంక్రీజ్ చేస్తే మనకి ఇక్కడ ఎంత వచ్చింది, ఇప్పుడు 0 ఉన్నది ఇప్పుడు 1 అయ్యింది. ఓకేనా, ఎక్కడ 11 మాడ్యులస్ 1 దగ్గర. సో తర్వాత i వాల్యూ ఎంత, 2 అయ్యింది. సో 2 అయింది కదా. ఇప్పుడు ఏటవుతుంది అంటే, సో ఇక్కడ వచ్చేసరికి ఏంటి, 11 మాడ్యులస్ 2 టేబుల్లో 11 వస్తుందా, రాదు. 3 టేబుల్లో 4, 5, 6, 7, 8, 9, 10 వరకు ఏ టేబుల్లో కూడా 11 అనేది రాదు. మళ్ళీ ఎక్కడ వస్తుంది అంటే మనకి 11 మాడ్యులస్ 11 దగ్గర మాత్రమే వస్తుంది. ఎలాగా, 11 1s 11. సో 11 టేబుల్లో 11 వచ్చింది కదా. సో కాబట్టి ఇప్పుడు కండిషన్ సాటిస్ఫై అయినట్టు, కాబట్టి కౌంట్ అనేది మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. సో ఆల్రెడీ మనకి కౌంట్ ఎంత ఉంది, 1 ఉంది. సో ఇప్పుడు కౌంట్ ఎంత, 2. సో 11 మాడ్యులస్ 11 అయిపోయింది. ఇప్పుడు 11 మాడ్యులస్ 12 అనేది చేయొచ్చా, చేయకూడదు. ఎందుకంటే మనం వాల్యూస్ 11 వరకే కన్సిడర్ చేయాలి. సో ఇప్పుడు ఈ ఫర్ లూప్ అనేది ఇక్కడతో మనకి ఈ బ్లాక్ అనేది అయిపోయింది. ఈ ఫర్ లూప్ అనేది ఇక్కడతో అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చేయాలి, ఇఫ్ బ్లాక్లోకి వచ్చేయాలి. ఇఫ్ బ్లాక్లో ఏంటి, కౌంట్ అనేది ఈక్వల్ టు 2 అయ్యిందా లేదా చెక్ చేస్తాం. సో కౌంట్ అనేది కూడా మనకి ఎంత వచ్చింది, 2 వచ్చింది. సో ఈ 2 ఈక్వల్ టు 2 అవునా కదా, అవును. కాబట్టి మనకి ఇప్పుడు ఏమని ప్రింట్ అవ్వాలి, 11 ఇస్తే ప్రైమ్ అని ప్రింట్ అవ్వాలి. లేదు నేను వేరే నెంబర్ అని ఇచ్చాను, దాని కౌంట్ 2 కాదు, అప్పుడు ఏమని ప్రింట్ అవ్వాలి, నాట్ అ ప్రైమ్ నెంబర్ అని ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ వచ్చినట్లయితే సో ప్రైమ్ ఆఫ్, సో మనము ఇక్కడ ఫంక్షన్ రూపంలో తీసుకుంటున్నాం. సో మనం ఫంక్షన్ తీసుకుంటున్నాం కాబట్టి మన ఫంక్షన్ కాల్ అనేది చెయ్యాలి. సో ఫంక్షన్ కాల్ అనేది ఎలా చేస్తాము, డైరెక్ట్గా మనము ఆ యొక్క డెఫ్ కిందన
ఏదైతే ఫంక్షన్ నేమ్ ఇచ్చామో దాంతో కాల్ చేస్తాం. సో ప్రైమ్ ఆఫ్ ఎన్ ప్లేస్లోన మనం ఒక వాల్యూ అనేదని ఇస్తాం. ఎన్ ప్లేస్లో నేను ఎంత ఇచ్చాను 11 అనేదని ఇచ్చాను. సో 11 అనేది ఇస్తే మనకి ఏమని ప్రింట్ అవ్వాలి, ప్రైమ్ అనేది ప్రింట్ అవ్వాలి. సో అలా వస్తుందో లేదో చూద్దాం. సో చూసారా 11 అని ఇస్తే ఏమని ప్రింట్ అయింది, ప్రైమ్ అనేది ప్రింట్ అయింది. సో ఇంకొక వాల్యూ ఇచ్చి చూద్దాం. లేకపోతే నేను 11 కాకుండా 10 అని ఇచ్చాను అనుకోండి. 10 అనేది ఇస్తే ఏమవుతుంది, 10 అనేది మనకి మాన్యువల్గా తెలుసు ప్రైమ్ నెంబరా కాదు, నాట్ అ ప్రైమ్ నెంబర్. సో మనకి ఇప్పుడు ఏమని ప్రింట్ అవ్వాలి, నాట్ అ ప్రైమ్ నెంబర్ అని ప్రింట్ అవ్వాలి. సో చూసారా నాట్ అ ప్రైమ్ నెంబర్. సో ఈ విధంగా మనకి ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా మన ఫంక్షన్ అనేదాన్ని యూజ్ చేసి కూడా మన ప్రైమ్ నెంబర్స్ అనేదాన్ని ప్రింట్ చేస్తాం. సో లాస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసరికి ప్రింట్ nth ప్రైమ్ నెంబర్. ఇప్పటివరకు మనం ఏం చేసాము, ఒక రేంజ్లో ఉన్న ప్రైమ్ నెంబర్స్ చూసాము, లేదంటే ఒక నెంబర్ తీసుకొని అది ప్రైమ్ నెంబర్ అవునా కాదో చూసాము, ఆ ప్రైమ్ నెంబర్స్ అనే వాటిని కౌంట్ చేసాము, సమ్ చేసాము. ఇప్పుడు ఏంటంటే నేను పర్టికులర్ ఒక 10 అని ఇస్తే 10th ప్రైమ్ నెంబర్ అనేది ప్రింట్ అవ్వాలి, 11 ఇస్తే 11th ప్రైమ్ నెంబర్ అనేది ప్రింట్ అవ్వాలి. సో ఆ విధంగా నేను ఈ ప్రోగ్రామ్ అనేది రాశాను. ఓకేనా. సో మీకు ఈ ప్రోగ్రామ్ ఏంటక్క ఇంత పెద్దది ఉంది, ఇంత లెంత్గా ఉంది, షార్ట్గా రాసుకోవచ్చు కదా అంటే మెయిన్గా ఏంటంటే నాకు కోడింగ్ అంతగా రాదు, నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. సో ఏంటి అంటే నాకు అర్థమైన వేలో, ఈజీ వేలో నేను స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కూడా రాసుకొస్తున్నాను. సో దానివల్లే మీకు మేబీ లెంతీగా అనిపించవచ్చు. ఓకేనా. సో మీకు ఒకవేళ కోడింగ్లో కొంచెం టచ్ ఉంది అనుకుంటే మీరు ఈజీ వేలో కూడా రాసుకోవచ్చు, కానీ నాకు కొంచెం అంతగా రాదు కాబట్టి నేను లైన్ బై లైన్ అనేది రాసుకుంటున్నాను. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ ఏం తీసుకుంటామంటే 3 వేరియబుల్స్ అనేవి తీసుకుంటున్నాను. అంటే అంటే మిగతా కౌంట్ కాకుండా ఎన్ అనే ఒక వేరియబుల్, స్టార్ట్ ఒకటి, ఎండ్ ఒకటి, 3 వేరియబుల్స్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఒక స్టార్టింగ్ ఒక ఎండింగ్ ఉన్న రేంజ్లోన, ఓకేనా, ఆ రెండింటి రేంజ్ మధ్య నేను ఒక వాల్యూ అనేది ఇస్తే, ఎన్ అనే ఒక వాల్యూ ఇస్తే ఆ పర్టికులర్ వాల్యూలో ఏదైతే ప్రైమ్ నెంబర్ ఉందో ఆ ప్రైమ్ నెంబర్ అనేది నాకు ప్రింట్ అవ్వాలి. అర్థమవుతుందా మీకు? లేదు నేను ఇక్కడ స్టార్టింగ్ ఎండింగ్ వాల్యూ అనేది తీసుకోను, డైరెక్ట్గా నేను ఒక వాల్యూస్ అనేవి నేను తీసేసుకుంటానన్న ప్రాబ్లం లేదు. కాకపోతే మీరు డైనమికల్గా మీరు రన్ చేయాలి, డైనమికల్గా నేను వాల్యూస్ తీసుకుంటాను అనేసి అనుకున్నప్పుడు మీరు స్టార్ట్ ఎండ్ అనే వేరియబుల్స్ తీసుకొని మీకు ఇష్టం వచ్చిన వాల్యూస్ అనేవి తీసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఫర్ లూప్లోన ఫర్ ఎస్ ఇన్ రేంజ్ అని స్టార్ట్ ఎండ్, సో మీరు ప్రీవియస్ వీడియో చూసుకున్నట్లయితే నేను స్టార్ట్ ఎండ్ రేంజ్ యూజ్ చేసి ఎలా అయితే కోడ్ చేయాలో అది చెప్పాను. సో దాని ప్రకారం ఒకసారి మీరు ఆ వీడియో చూస్తే మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుంది. ఓకేనా. స్టార్ట్ ఎండ్ అనేది ఇచ్చాను. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎండ్ అనేది స్టార్ట్ వాల్యూ, అదేవిధంగా ఎండ్ అనేది 30 అని ఇచ్చాను అనుకోండి. సో ఇక్కడ రేంజ్ ఎంత అవుతుంది, 30 + 1 31 అవుతుంది. సో రేంజ్ 31 కానీ ఎప్పుడు కూడా మనం వాల్యూస్ ఎక్కడి వరకు కన్సిడర్ చేస్తాం, 30 వరకు కన్సిడర్ చేస్తాం. సో 10 to 30 మధ్యలోన వాల్యూస్ అన్నీ కూడా మనకి ఏమవుతాయి, నార్మల్గా ప్రైమ్ నెంబర్స్ అని తెలుస్తుంది. ఆ ప్రైమ్ నెంబర్స్లోన నాకు అన్ని ప్రైమ్ నెంబర్స్ వద్దు, నేను ఎంతైతే నెంబర్ అడుగుతున్నానో ఆ నెంబరే. లేదు నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టార్ట్ ఎండ్ తీసుకోవట్లేదు, నాకు డైరెక్ట్గా 1 to 10 నెంబర్స్లో ఉన్న 1 to 30 నెంబర్స్ మధ్యలో ఉన్న వాల్యూస్లోన 10th నెంబర్ కావాలి అనుకుంటే మీకు డైరెక్ట్గా 10th ప్రింట్ అయిపోద్ది. లేదు నాకు ఇలాగ 10 to 30 మధ్యలో ఉన్న 10th ప్రైమ్ నెంబర్ కావాలి, లేదంటే 2nd ప్రైమ్ నెంబర్ కావాలి, 5th ప్రైమ్ నెంబర్ కావాలి అనుకుంటే మీరు ఇలాగ స్టార్ట్ ఎండ్ యూజ్ చేయాలి. అర్థమవుతుందా నేను ఎందుకు స్టార్ట్ ఎండ్ తీసుకున్నాను? మనకి ఇష్టమైన రేంజ్లో మీరు చేసుకోవాలి అనుకున్నప్పుడు స్టార్ట్ ఎండ్ యూజ్ చేయాలి. లేదు ఫస్ట్ నుండే తీసుకుంటాను అంటే స్టార్ట్ ఎండ్ తీసుకోవడం లేదు, ప్రీవియస్ వీడియోలాగా 1 to n రేంజ్ అనేది తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో ఇది తీసుకున్న తర్వాత ఫర్ i in రేంజ్, సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎస్ వాల్యూస్ ఏమవుతాయి, 10 నుండి స్టార్ట్ అవుతుంది, 10 తర్వాత 11 తర్వాత 12, 13 up to 30 వరకు మనకి ప్రింట్ ఇక్కడ ఎస్ వాల్యూస్ అనేవి తీసుకుంటాం. ఫర్ i in రేంజ్, i అనేది ఇక్కడ మనకి ఏమవుతుంది, సో ఇక్కడ తీసుకున్నట్లయితే 1 నుండి s+1, s అంటే ఫస్ట్ మనకి s ఎంత 10, సో 10 + 1 అంటే 11 అనేది రేంజ్. సో 11 - 1 అంటే మనకి ఇక్కడ ఏంటి i అనేది ఓకే. సో i వాల్యూస్ ఏమవుతాయి 1, 2, అప్ టు ఎక్కడి వరకు ప్రింట్ అవుతాయి 3,
సో 3 నుండి 10 వరకు ప్రింట్ అవుతాయి. సో ఎప్పుడైతే ఎస్ వాల్యూ అనేది 10 అవుతుందో మనకి ఐ వాల్యూస్ ఏమవుతాయి 1 to 10 అవుతాయి. అదే ఎస్ అనేది 11 అయితే ఐ వాల్యూ కూడా మనకి ఏమవుతాయి 1 to 11 అవుతాయి. ఎస్ వాల్యూ 12 అయితే ఐ వాల్యూ ఏమవుతుంది 1 to 12 అవుతాయి. సో అయిన తర్వాత ఇఫ్ బ్లాక్లోకి వస్తాము. ఇఫ్ బ్లాక్లోకి వచ్చిన తర్వాత ఎస్ మాడ్యులస్ ఐ అవునా కాదా. సో ఇక్కడ మనకి ప్రజెంట్ ఎస్ ఏంటి 10. సో 10 మాడ్యులస్ ఏంటి ఫస్ట్ ఐ ఏంటి ఇక్కడ 1. సో 1తో చెక్ చేస్తాం అవుతుందా లేదా, 2తో చెక్ చేస్తాం, 3తో చెక్ చేస్తాం, అలాగా అప్ టు 10 వరకు చెక్ చేస్తాం. చెక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏంటి కౌంట్ అనేది ఇంక్రీజ్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఏంటి ఎక్కడెక్కడైతే కండిషన్ అనేది సాటిస్ఫై చేస్తుందో అప్పుడు మనము కౌంట్ అనేది ఇంక్రీజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా. సో కౌంట్ అనేది ఇంక్రీజ్ చేస్తాం. సో 10 మాడ్యులస్ 1 అవునా అవుతుందా లేదా అవుతుంది కాబట్టి కౌంట్ అనేది ఇంక్రీజ్ చేస్తాం. సో ఇంక్రీజ్ చేసినప్పుడు కౌంట్ అనేది 1 అవుతుంది. తర్వాత 10 మాడ్యులస్ 2 చేస్తాం. 2 చేసిన తర్వాత అవుతుందా లేదా కండిషన్ అవుతుంది. సో మీరు ప్రీవియస్ వీడియో చూసుకున్నట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. మనకి 10 యొక్క ఫ్యాక్టర్స్ ఏముంటుంది, సో 1 అవుతుంది, 2 అవుతుంది, అదేవిధంగా 5 అవుతుంది, 10 అవుతుంది. అవునా. సో 10 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి నార్మల్గా. సో 10 యొక్క ఫ్యాక్టర్స్ వచ్చేసరికి 1, 2, 5, 10. ఎందుకు 1 10s are 10, 2 5s are 10, 5 2s are 10, అదేవిధంగా 10 1s are 10. అవునా. సో ఇవి కాకుండా మనకి ఇంకే ఫ్యాక్టర్స్ లేవు. ఫ్యాక్టర్స్ అంటే ఏం కాదు, మనకి ఆ పర్టికులర్ టేబుల్లోన మనకి 10 అనేది వస్తుందా లేదా అని చెప్తున్నాం అంతే. ఓకేనా. సో ఈ 4లో మాత్రమే మనకి కండిషన్ అనేది చెక్ చేస్తుంది కాబట్టి మనకి కౌంట్ అనేది ఎంత అవుతుంది 4 అవుతుంది. సో ఇప్పుడు ఈ బ్లాక్ నుండి ఇఫ్ బ్లాక్లోకి వచ్చేస్తాం. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఎంత ప్రైమ్ నెంబర్ కావాలి కాబట్టి నేను వేరేగా ఎన్ కౌంట్ అనేది అని తీసుకుంటున్నాను. ఎన్ కౌంట్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేయాలి, నేను ఎన్ కౌంట్ అనేదాన్ని ఇంక్రీజ్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ ఎన్ కౌంట్ అంటే ఏంటి, సో మీరు ఎన్ కౌంట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ 0 తీసుకున్నాను. 0 తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ 10 అనేది ఎన్ని వచ్చే మనకి 4 వచ్చే కౌంట్. సో 4 ఈక్వల్ టు 2 కాదు. సో ఇది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి ఇది బ్లాక్లోకి రాదు. నెక్స్ట్ 11 తీసుకుంటాం. 11 అనేది ప్రైమ్ నెంబరే కదా, అప్పుడు ఈ బ్లాక్లోకి వస్తుంది. అప్పుడు ఎన్ కౌంట్ అనేది ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయ్యి అది 1 అవుతుంది. తర్వాత 12 చెక్ చేస్తుంది. ఆ తర్వాత 13 చెక్ చేస్తుంది. 13 ప్రైమ్ అవునా కదా, అవును కాబట్టి అది కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ ఎన్ కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగా మనకి 30 వరకు మొత్తం కూడా చెక్ చేస్తుంది. చెక్ చేసిన తర్వాత అలాగా ప్రతి ప్రైమ్ నెంబర్కి కూడా ఇక్కడ ఏమవుతుంది కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకో కండిషన్, ఎప్పుడైతే ఎన్ కౌంట్ అనేది ఈక్వల్ టు ఎన్ అవుతుందో, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ అనేది ఇక్కడ ఎంత తీసుకున్నాను, ఎన్ అనేది ఒక 10 తీసుకున్నాను అనుకోండి. సో ఎప్పుడైతే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 వరకు ఏవచ్చాయి, 20 వరకు కూడా మనకి ప్రైమ్ నెంబర్స్ అనేవి వచ్చాయి. కానీ నాకు ఎంత కావాలి, నేను ఎన్ వాల్యూ అనేది 10 తీసుకున్నాను కాబట్టి నాకు ఆ 10 ఎప్పుడైతే ఉందో, ఏదైతే 10 అనేది కౌంట్ అయిందో ఆ యొక్క పర్టికులర్ ప్రైమ్ నెంబర్ అనేది నాకు ప్రింట్ అవ్వాలి. సో ఆ పర్టికులర్ ఎస్ ఏంటి, నాకు ఇక్కడ 11 అనేది ఉంది. సో నాకు ఫస్ట్ ప్రైమ్ నెంబరే కావాలి. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ కావాలంటే సో నేను ఎన్ అనే వాల్యూ ఎంత తీసుకున్నాను, 1 తీసుకున్నాను. నాకు ఎన్ కౌంట్ కూడా 1 కావాలి. సో ఎప్పుడు 1 అనేది కౌంట్ అయింది, 11 ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే కౌంట్ అనేది ఇంక్రీజ్ అయ్యి 1 అయ్యింది. సో రెండు కూడా 1 ఈక్వల్ టు 1 అయిపోయింది కాబట్టి ఇప్పుడు నాకు ఏమో ప్రింట్ అవ్వాలి, ఎస్ అనేది ప్రింట్ అవ్వాలి. సో ఎస్ ఏంటి ఇక్కడ మనకి 11 కాబట్టి 11 అనేది ప్రింట్ అవుతుంది. అర్థమైందా. సో నేను ఒకసారి అవుట్పుట్ అనేది చూపిస్తాను, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఎంటర్ ఎ నెంబర్, నేను 1 అనేది తీసుకుంటాను, ఎన్ వాల్యూ 1 అనేది తీసుకుంటాను. ఎప్పుడైతే ఎన్ కౌంట్ అనేది ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, ఆల్రెడీ మనం ఇనిషియల్గా 0 తీసుకున్నాం. 0 తీసుకున్నప్పుడు అది ఎప్పుడు ఇంక్రీజ్ అయింది 1గా ఎప్పుడు అయ్యింది, ఎప్పుడైతే 11 వచ్చిందో అప్పుడు అది కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి అది 1 అయింది. అవునా. కాబట్టి ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవ్వాలి, 11 అనేది ప్రింట్ అవ్వాలి. సో స్టార్టింగ్ వాల్యూ కూడా అడుగుతున్నారు. స్టార్టింగ్ వాల్యూ ఏంటి 10, తర్వాత ఎండింగ్ వాల్యూ 30 అని తీసుకున్నాను. ఇప్పుడు 11 అనేది ప్రింట్ అయింది. లేదు
నేను 1 అనేది నేను తీసుకోను, ఇంకేదైనా వాల్యూ తీసుకుంటాను. సో మీరు ఇంకేదైనా వాల్యూ కూడా తీసుకొని కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకేనా, అర్థమైందా? సో నేను ఒక గివెన్ రేంజ్ ఇచ్చి ఆ రేంజ్ మధ్యలో ఉన్న ఎంత ప్రైమ్ నెంబర్ ఏంటి అనే దానికోసం నేను ఈ ప్రోగ్రామ్ అనేది రాశాను. సో ఐ హోప్ యూ ఆల్ ఆర్ అండర్స్టాండ్ దిస్. ఓకేనా, సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మీరు కామెంట్స్ రూపంలో కూడా అడగొచ్చు. ఓకేనా, సో దిస్ ఈస్ ఫర్ టుడే క్లాస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.